Good morning, everyone. Welcome to Kartikeya IAS Academy. And we, Kartikeya IAS Academy, are very glad to announce new batch in the year 2022 for complete integrated UPSC course. And the batch kickstarts from Jan 2022. Only limited seats available. Hurry up, enroll your registration right now. And for free Hindu analysis, for free answer writing session, please subscribe, share, and like our videos. And moreover, you can join our Telegram channel for free content, and the link is provided in the description box below. అండ్ ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో మనం చూసే ఫస్ట్ టాపిక్ వచ్చేసి సుప్రీం కోర్ట్ టు హియర్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కోటా కేస్ టుడే. సో ఆల్రెడీ దీని గురించి మనం ఒక 2-3 days బిఫోర్ అనుకుంటానమ్మా ఆల్రెడీ అనాలిసిస్ అనేది చూసాం. సో ఈ రోజు ఇంకొంచెం డెప్త్ గా అనాలిసిస్ అనేది చూద్దాం. ఓకే, అండ్ మోర్ ఓవర్, సో ఇది హెడ్లైన్స్ లో రావడం కాదు, మోర్ ఓవర్ దీని మీద మంచి ఎడిటోరియల్ కూడా రావడం జరిగింది. అండ్ చాలా మంచి కీ ఇష్యూస్ అనేది రైజ్ చేశారమ్మా ఎడిటోరియల్ లో. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మనం డిస్కస్ చేద్దాం. అయితే ఒకసారి ఈ కేసు ఏంటని బ్యాక్గ్రౌండ్ ఒక బ్రీఫ్ గా ఒక 1 or 2 minutes లో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సీ హియర్. July 29, 2021 గవర్నమెంట్ ఏంటంటే నోటిఫికేషన్ ఇష్యూ చేసింది. దేని గురించి? సో ఆల్రెడీ ఆల్ ఇండియా కోటాకి, ఓకే, సో మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కి సంబంధించి ఆల్ ఇండియా కోటా ఉంటుంది కదా. సో ఈ ఆల్ ఇండియా కోటాలో ఏంటంటే మనకి ఓన్లీ ఎస్సీ అండ్ ఎస్టీ రిజర్వేషన్స్ మాత్రమే అప్లై చేశారు. ఓకే, సో ఓబీసీ రిజర్వేషన్స్ అనేవి అప్లై అవ్వలేదు. అండ్ మోర్ ఓవర్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కి సంబంధించిన రిజర్వేషన్స్ కూడా అప్లై చేయలేదు. సో ఈ ఓబీసీ రిజర్వేషన్స్ అండ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ రిజర్వేషన్స్ కూడా ఈ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కి సంబంధించి ఆల్ ఇండియా కోటాలో అప్లై అవుతాయని చెప్పేసి ఒక నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. ఇప్పుడు July 29, 2021 గవర్నమెంట్ ఇష్యూ చేసింది. అయితే దీన్ని ఛాలెంజ్ చేస్తూ, ఓకే, ఈ నోటిఫికేషన్ ఛాలెంజ్ చేస్తూ చాలా పిటిషన్స్ అనేవి సుప్రీం కోర్టులో ఫైల్ అవ్వడం జరిగాయి ఆన్ August 28. సో గవర్నమెంట్ కి సుప్రీం కోర్ట్ ఏంటంటే నోటీస్ అనేది ఇష్యూ చేయడం జరిగింది ఆన్ September 6. October 21, ఇదంతా కూడా 2021 లో జరిగిన అడ్వాన్స్మెంట్స్ మా. ఓకే, కేసు యొక్క అంబిట్ ని ఎక్స్టెండ్ చేస్తూ ఏ క్రైటీరియా మీద మీరు 8 lakh ఇన్కమ్ ని మీరు ఫిక్స్ చేశారు అని చెప్పేసి అడగటం జరిగింది. ఓకే, క్లారిఫైయింగ్ ద బేసిస్ ఫర్ అడాప్టింగ్ 8 lakh ఇన్కమ్ ని, దాని గురించి ఏ బేసిస్ చేసుకొని మీరు ఫిక్స్ చేశారు దాని గురించి చెప్పండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ November 25 గవర్నమెంట్ ఏంటంటే సుప్రీం కోర్ట్ కి ఇన్ఫార్మ్ చేసింది, మేము యొక్క కమిటీ అనేది ఫామ్ చేస్తాము, ఆ కమిటీ ఫామ్ చేసి సో మీకు రిపోర్ట్ అనేది సబ్మిట్ చేస్తామని November 25 చెప్పడం జరిగింది. అండ్ December 31, 2021 రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ ద బ్రీఫ్ ఇంట్రొడక్షన్. ఓకే, సో ఆల్ ఇండియా కోటాలో ఓబీసీ అండ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ రిజర్వేషన్స్ అనేది అప్లై చేస్తూ గవర్నమెంట్ అనేది ఇష్యూ చేసింది. సో ఓబీసీకి గురించి ఏం మాట్లాడలేదు, కానీ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కి సంబంధించి బిలో 8 lakh ఇన్కమ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎకనామికలీ వీకర్ సెక్షన్ పీపుల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ 8 lakh ఫిగర్ అనేది ఎలా మీరు అబ్టైన్ చేశారు, ఏ బేసిస్ మీద మీరు అబ్టైన్ చేశారని గవర్నమెంట్ ఏంటంటే లైక్ సుప్రీం కోర్ట్ ఏంటంటే గవర్నమెంట్ అడగడం జరిగింది. సో దానికి సంబంధించి November 25 మేము 4 weeks లో November 25 సుప్రీం కోర్ట్ 10% రిజర్వేషన్స్ అనేవి ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కి 10% రిజర్వేషన్స్ ఇవ్వడానికి 8 lakh ఇన్కమ్, బిలో 8 lakh ఇన్కమ్ ఉన్న వాళ్ళందరికీ ఇస్తామని చెప్పేసి అన్నారు. దాన్ని ఏ బేసిస్ లో మీరు ఆ ఫిగర్ ని మీరు తీసుకోవడం జరిగింది అని చెప్పేసి క్వశ్చన్ చేయడం జరిగింది. సో దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందమ్మా, విత్ ఇన్ 4 weeks. సో 4 weeks లో మేము ఏంటంటే ఒక కమిటీ అనేది అపాయింట్ చేసి మేము రిపోర్ట్ అనేది సబ్మిట్ చేస్తామని చెప్పారు. అండ్ దే సబ్మిటెడ్ దే రిపోర్ట్ ఆన్ 31st December. సో ప్రెసెంట్ ఈ రిపోర్ట్ అనేది ఆల్రెడీ సుప్రీం కోర్ట్ సబ్మిట్ చేశారు. సో సుప్రీం కోర్టులో ఏంటంటే హియరింగ్ కి రావడం జరిగింది. హియరింగ్ అనేది ఇమీడియట్ గా ఏమీ రాలేదమ్మా. ఓకే, December 31 వీళ్ళు సబ్మిట్ చేశారు కాబట్టి, అండ్ Jan 3 and Jan 4 ట్రిగరస్ గా ఏంటంటే సొలిసిటర్ జనరల్, ఓకే, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తను ఏంటంటే రిపీటెడ్ గా ఏంటంటే రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇమీడియట్ గా మీరు either 4th గానీ 5th గానీ ఏంటంటే మీరు ఈ కేసుని హియరింగ్ కి తీసుకురావాలి, చాలా ఇమీడియట్ గా తీసుకురావాలి, చాలా అర్జెన్సీలో ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే సో దీని వల్లే నీట్ పీజీ కౌన్సిలింగ్ అనేది
సస్పెండ్ చేశాము. ఓకే. సో November 25 కదా ఏం చెప్పారు, వితిన్ 4 వీక్స్ లో ఏంటంటే రిపోర్ట్ సబ్మిట్ చేస్తారని చెప్పారు. సో అప్పటి వరకు కూడా కౌన్సిలింగ్ అనేది కంటిన్యూ చేయరు. కౌన్సిలింగ్ అనేది సస్పెండ్ చేస్తున్నామని చెప్పేసి అనౌన్స్ చేశారు. సో సస్పెండ్ అయిపోయి ఉంది. సో ఈ సస్పెన్షన్స్ కారణంగా రీసెంట్ గా ఢిల్లీ రెసిడెంట్ డాక్టర్స్ కూడా ఏంటంటే ప్రొటెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు చాలా నీడ్ ఉంది. ఈ కౌన్సిలింగ్ అనేది మేము కండక్ట్ చేయాలి. సో దానికోసం ఇది అర్జెంట్ గా హియరింగ్ రావాలి అని చెప్పేసి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీం కోర్ట్ ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఓకేమా. సో రిక్వెస్ట్ ని కన్సిడర్ చేస్తూ ఓకే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఓకే సో ప్రెసెంట్ మాకు బెంచెస్ అనేవి అవైలబుల్ గా లేవు, ఆల్రెడీ మేము షెడ్యూల్ చేసేసామని చెప్పినప్పటికీ కూడా సో తుషార్ మెహతా రిక్వెస్ట్ చూసి మళ్ళీ వాటిని రీకన్సిడర్ చేసి ఏంటంటే ఈ రోజు హియరింగ్ కి రావడం జరిగింది. ఓకే విత్ ద ఫార్మేషన్ ఆఫ్ 3 జడ్జ్ బెంచ్. సో ఇందులో జస్టిస్ చంద్రచూడ్, సూర్యకాంత్ అండ్ బోపన్న, సో వీళ్ళు ముగ్గురు ఏంటంటే ఈ కేసుని హియరింగ్ కి తీసుకోవడం జరిగింది. సో హియరింగ్ వాజ్ ఆన్ 5th, ఈ రోజు 5th Jan. ఓకే సో క్వశ్చన్ మొత్తం దేని గురించి అమ్మా, మెకానికల్ గా అంటే ఓబీసీ క్రీమీ లేయర్ కి తెలుసు కదా ఆల్రెడీ ఓబీసీ రిజర్వేషన్స్ గురించి. క్రీమీ లేయర్ అండ్ నాన్ క్రీమీ లేయర్ ఉంది. బిలో 8 lakh అయితే ఓకే 8 lakh కన్నా తక్కువ గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ ఉంటే దెన్ దే కమ్ అండర్ నాన్ క్రీమీ లేయర్. ఓకే ఇప్పుడు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కూడా సేమ్ క్రైటీరియా. ఓకే 8 lakh గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ అనేది బిలో 8 lakh ఉంటే ఏంటంటే దే విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పీపుల్ అండ్ దే విల్ బి ప్రొవైడెడ్ విత్ దిస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ రిజర్వేషన్స్ అప్ టు 10% ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ 8 lakh అనే ఫిగర్ మీరు ఎలా తీసుకున్నారు, సో ఆల్రెడీ ఈ యొక్క ఓబీసీ రిజర్వేషన్స్ కి క్రీమీ లేయర్ ని నాన్ క్రీమీ లేయర్ ని డిస్టింగ్విష్ చేయడానికి ఫిగర్ ఏదైతే ఉందో దాన్ని మెకానికల్ గా మీరు తీసుకున్నారా, లేకపోతే ఏదైనా డేటా అనేది మీ దగ్గర అవైలబుల్ గా ఉందా, ఏదైనా డేటా ఉంటే దాన్ని మాకు ప్రెజెంట్ చేయండి. సో ఇది మేము మెకానికల్ గా తీసుకోలేదు. ఓకే మేము దీన్ని ఇంటెలెక్చువల్ గానే తీసుకున్నాం, ఒక డేటా బేసిస్ చేసుకొని మేము తీసుకున్నామని ప్రూవ్ చేయండి అని చెప్పేసి సుప్రీం కోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అడగడం జరిగింది. ఓకే సో అయితే ప్రెసెంట్ ఇక్కడ మనం చూసేది ఇదంతా బ్యాక్గ్రౌండ్. ప్రెసెంట్ మనం చూసేది రిపోర్ట్ లో ఏముంది, క్రిటిక్స్ ఏం చెప్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ సబ్మిట్ చేసింది. సో గవర్నమెంట్ మొన్న వచ్చిన ఆర్టికల్ ఏం చెప్పినమ్మా, గవర్నమెంట్ వెర్షన్ చెప్పాను. సో ఇప్పుడు ఎడిటోరియల్ లో క్రిటిక్స్ వెర్షన్ మాట్లాడడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఇక్కడ నేను రాసిన ప్రతి పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో జాగ్రత్తగా వినండి. ఓకే సో రిపోర్ట్ లో కమిటీ ఏం చెప్పింది, ఫస్ట్ కమిటీ ఏం చెప్పిందో చూద్దాం. సి హియర్ బిలో 8 lakh గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్. ఓకే ఒక హౌస్ హోల్డ్ కి బిలో 8 lakh యాన్యువల్ గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ ఉంటే సో దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ టు అబ్టైన్ రిజర్వేషన్ ఫ్రమ్ ఇన్ ద సెక్షన్ ఆఫ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కేటగిరీలో ఏంటంటే దే కెన్ అబ్టైన్ అప్ టు 10% రిజర్వేషన్ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ బిలో 8 lakh ఇన్కమ్. అది కూడా ఏంటంటే యాన్యువల్లీగా అని చెప్పేసి ఫిక్స్ చేయడం జరిగింది కదా, అది రీజనబుల్ థ్రెష్ హోల్డ్ అని చెప్పడం జరిగింది కమిటీ. అది చాలా మంచి ఫిగర్, థ్రెష్ హోల్డ్ కరెక్ట్ గా ఫిక్స్ చేసిన ఫిగర్. ఓకే సో అది మెకానికల్ గా ఏమీ ఫిక్స్ చేయలేదు, ఫిగర్ అనేది చాలా ఆప్టిమమ్ గా చాలా రీజనబుల్ గా ఫిక్స్ చేయడం అనేది జరిగింది అని చెప్పేసి వీళ్ళు కమిటీ రిపోర్ట్ అనేది ఇవ్వటం జరిగింది. అయితే రీజనబుల్ గా ఉంది, ఫిగర్ అనేది రీజనబుల్ గా ఉంది. ఓకే కానీ ఎందుకు ఉంది దానికి సంబంధించిన రెస్పాన్స్ మాత్రం యాడిక్వేట్ గా ఇవ్వలేదంట. సి హియర్ ఇన్యాడిక్వేట్ రెస్పాన్స్. రిపోర్ట్ ఏం చెప్పింది, 8 lakh లిమిట్ అనేది రీజనబుల్ గా ఉంది అని చెప్పేసి జస్టిఫై చేసేసుకుంది. ఓకే ఏ బేసిస్ మీద జస్టిఫై చేసుకుంది, 8 lakh ఇన్కమ్ మొన్న ఎడిటోరియల్ చూస్తుంటే అర్థమవుతుంది. సో ఓబీసీ వాళ్ళకి అండ్ మోర్ ఓవర్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ కూడా ఇన్కమ్ క్రైటీరియా తీసుకుంటే ఇక్కడ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి ఓకే సో ఇన్కమ్ బిలో 8 lakh ఇన్కమ్ కన్సిడర్ చేసినప్పటికీ ఆల్ సోర్సెస్ నుంచి మేము తీసుకోం. ఓకే ఆల్ సోర్సెస్ ఇన్కమ్ అనేది మేము తీసుకోం. బట్ వెన్ కంపేర్ టు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇన్కమ్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ నుంచి ఇన్కమ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అంటే వాళ్ళకి అగ్రికల్చరల్ ల్యాండ్ ఉంటే సో ల్యాండ్ నుంచి వచ్చిన ప్రొడ్యూస్, ఓకే రెంట్స్ ఉంటే రెంట్స్ పే చేస్తే ఆ రెంట్స్ యొక్క ఇన్కమ్ అండ్ మోర్ ఓవర్ వాళ్ళ శాలరీస్ యొక్క ఇన్కమ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్కమ్ అనేది ఇక్కడ కన్సిడర్ చేస్తారు. సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్కమ్ కన్సిడర్ చేస్తారు కాబట్టి
ఇది చాలా స్ట్రింజెంట్ గా ఉంటుంది. ఇన్‌కమ్ బేసిస్ లో ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇన్‌కమ్ క్రైటీరియా అనేది చాలా స్ట్రింజెంట్ గా ఉంటుంది. బట్ వేరేస్ ఓబీసీలో అంత స్ట్రింజెంట్ గా ఉండదు. ఎందుకంటే అక్కడ రిమైనింగ్ గ్రౌండ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. మెయిన్ గ్రౌండ్ ఏంటి? దే ఆర్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్. ఓకే. సో దీనికి సంబంధించి మనకు ఆల్రెడీ ప్రొవిజన్స్ అనేది ఉండడం జరిగింది. సో ఆల్ సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది ఇక్కడ మేము కన్సిడర్ చేయట్లేదు. సో 2 ఒకటి కాదు అని ఒకటి జస్టిఫికేషన్ ఇచ్చింది. సో ఇంకొకటేంటి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్‌కి ఎవ్రీ ఇయర్ అప్డేట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈ ఇయర్ రిజర్వేషన్ కావాలంటే నువ్వు ముందు ఇయర్ అంటే 2022లో నీకు రిజర్వేషన్ అప్లై అవ్వాలంటే 2021 ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది నువ్వు ప్రొడ్యూస్ చేయాలి. బట్ ఇక్కడ 3 కన్సిక్యూటివ్ ఇయర్స్‌కి వీళ్ళు ప్రొడ్యూస్ అనేది చేయాలి సర్టిఫికేట్. ఇన్‌కమ్ సర్టిఫికేట్. ఓకే. సో ఒకే లైన్స్ మీద అనేది 2 రిజర్వేషన్స్ వెళ్ళట్లేదు. సో వెన్ ఇన్‌కమ్ క్రైటీరియాకొచ్చేసరికి ఓబీసీ వాళ్ళతో కంపేర్ చేస్తే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్‌కి రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయడానికి వాళ్ళ ఇన్‌కమ్ క్రైటీరియా అనేది చాలా స్ట్రింజెంట్‌గా, స్ట్రిక్ట్‌గా మేము ఫార్మ్ చేయడం జరిగింది అని జస్టిఫికేషన్ ఇచ్చారు. ఇక్కడ ఈ జస్టిఫికేషన్‌లో మీకెక్కడైనా అసలు 8,00,000 రీచ్ అవ్వటానికి రీజన్ ఎక్కడైనా ఎక్స్‌ప్లెయిన్ చేశారా? జాగ్రత్తగా గమనించండమ్మా. 8,00,000 రావటానికి ఇది రీజన్ అని ఎక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. 8,00,000 కరెక్టే. మేము ఫిక్స్ చేసిన 8,00,000 కరెక్టే. సో ఆ 8,00,000 కూడా చాలా స్ట్రింజెంట్‌గా ఉంది. ఓబీసీకి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్‌కి ప్యారలెల్‌గా మేము ఇవ్వట్లేదు అని చెప్పేసి జస్టిఫై చేసుకొని ఈ 2 పాయింట్స్‌ని మెన్షన్ చేశారు తప్ప, ఎక్కడైనా 8,00,000 ఫిగర్‌కి మేము చాలా కరెక్ట్‌గానే అచీవ్ చేశాము అని చెప్పేసి ఎక్కడైనా అన్నారా? లేదు. ఇప్పుడు దాన్నే క్రిటిక్స్ క్వెషన్స్ రైజ్ చేయడం జరిగింది. సో ఏంటో ఒకసారి చూద్దాం. సీ హియర్. సో 103 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆల్రెడీ మనందరికీ తెలుసు. అసలు ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కి 10% రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయడం అనేది ఆల్రెడీ ఇట్ వాస్ ఛాలెంజ్డ్ ఇన్ ద సుప్రీం కోర్ట్. సో ఆల్రెడీ ఇది ఇంకా కాన్స్టిట్యూషన్ బెంచ్ దగ్గర ఇది పెండింగ్ లో ఉంది కేసు. అసలు ఇది వ్యాలిడా కాదా అనేదే ఇంకా సుప్రీం కోర్ట్ అనేది జడ్జ్మెంట్ ఇవ్వాల్సిన నీడ్ అయితే ఉంది. ఓకే. ఇది అందరికీ తెలిసిందే. ఇది ఫస్ట్ పాయింట్. క్రిటిక్స్ ఏమంటున్నారు? దాని బేసిస్ లో మీరు ఇచ్చేస్తాం అంటున్నారు. బట్ అసలు ఆ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ అనేది ఉందా లేదా అని చెప్పేసి ఆల్రెడీ దాన్ని ఛాలెంజ్ చేస్తూ కేసెస్ అనేవి ఫైల్ అవ్వడం జరిగింది. ఇది అందరికీ తెలిసే. ఇక్కడ వరకు మీకు ఇప్పటి వరకు చెప్పిన నోషన్స్ ఏనమ్మా. ఇక్కడి నుంచి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చాయి. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు బిలో 8,00,000 ఇన్కమ్ ఉంది. ఓకే. ఒక పర్సన్ కి, ఏ అనే పర్సన్ కి బిలో 8,00,000 ఇన్కమ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ తనకి పర్ యానం 5,00,000 ఇన్కమ్ వస్తుంది. పర్ యానం 5,00,000 ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు 5,00,000 ఇన్కమ్ ఒక పర్సన్ కి వస్తుందంటే తనకి 2 ఆప్షన్స్. ఒకటి ఓబీసీ కేటగిరీ, ఇంకొకటి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ లో కూడా తనకి రిజర్వేషన్ ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే. సో ఓబీసీ కేటగిరీలో రిజర్వేషన్ ప్రొవైడ్ చేయాలంటే ఏంటమ్మా? హీ షుడ్ బి క్యాస్ట్ బేసిస్. అంటే సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ అయ్యి ఉండాలి. ఓకే. బట్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కి ఇంకేమీ అవసరం లేదు. తనకి బిలో 8,00,000 ఇన్కమ్ ఉంటే సరిపోతుంది. ఓకే. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరిని ప్యారలల్ గా ఒకే పాత్ మీద పెట్టేసినట్టు అవుతుంది కదా! ఒక పర్సన్ కి 8,00,000 ఇన్కమ్ కన్నా తక్కువ వస్తుంది అంటే ఇక్కడ ఓబీసీని, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పీపుల్‌ని వీళ్ళిద్దరిని ప్యారలల్ గా పెట్టేసినట్టే కదా! ఎలా పెట్టేస్తున్నాం? చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఈ ఓబీసీ పీపుల్ కి, ఓబీసీ కేటగిరీలో ఉన్న పర్సన్స్ కి ఒక పెద్ద ఇంపెడిమెంట్ ఉంది. అడ్డంకులున్నాయి. ఏంటవి? హి ఈస్ యాక్చువల్లీ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్. తనకి ఇన్కమ్ బేసిస్ లో తనకి రిజర్వేషన్ ఇవ్వలేదు. తను సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ గా ఉన్నాడు కాబట్టి తనకి రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేసాం. ఓకే. ఇక్కడ తినకి ఇంపెడిమెంట్ లేదే. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పీపుల్ కి అటువంటి ఇంపెడిమెంట్ ఏమీ లేదు. తినతో కంపేర్ చేస్తే తినకి ఇంపెడిమెంట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి సొసైటీలో. తిను అటువంటి అట్రాసిటీస్ కి ఎటువంటి గురి అవ్వడం జరగలేదు. అట్రాసిటీస్ కి ఏ రకంగా కూడా గురి అవ్వలేదు. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పీపుల్ బికాస్ దే బిలాంగ్ టు అప్వర్డ్ క్లాసెస్. ఓకే. సో ఈ అప్వర్డ్ క్లాసెస్ కి బిలాంగ్ అయిన పర్సన్స్ ని ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ పర్సన్స్ ని ఒకే పాత్రలో ఎలా పెట్టేస్తున్నారు. వీళ్ళిద్దరికీ కూడా బేసిస్ బిలో 8,00,000 ఇన్కమే. కానీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పీపుల్ ఎటువంటి ఇంపెడిమెంట్స్ లేవు. వాళ్ళు సోషల్ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ కాదు. ఓన్లీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్. ఓకే. బట్ ఓబీసీ పీపుల్ వాళ్ళు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్, సోషల్లీ బ్యాక్వర్డ్ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్. ఇక్కడ ఎక్స్ట్రాగా ఈ 2 ఇంపెడిమెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 8,00,000 ఇన్కమ్ ని మీరు ఫిక్స్ చేస్తే వీళ్ళిద్దరిని ఒకే పాత్ లోకి తీసుకొచ్చేస్తున్నారు. తినకేమో
3 అడ్డంకులు ఉన్నాయి, దీనికేమో ఒకటి అడ్డంకే ఉంది. సో రిజర్వేషన్స్, దీనికి రిజర్వేషన్స్ ఇచ్చేస్తున్నాం అండర్ ఓబీసీ కేటగిరీ, దీనికి రిజర్వేషన్స్ ఇచ్చేస్తున్నాం అండర్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ కేటగిరీ. అప్పుడు 2 ఈక్వల్ ఎలాగవుతుంది? ఓకే, సో దీస్ ఆర్ నాట్ యాక్చువల్లీ ఈక్వల్స్. ఆర్టికల్ 14 ఏం చెప్తుందమ్మా? ఈక్వల్స్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ. ఓకే, ఈక్వల్స్ మాత్రమే మనం ఈక్వల్ గా ట్రీట్ చేయాలి. ఈక్వల్స్ షుడ్ బి ట్రీటెడ్ అలైక్ అంటారు ఆర్టికల్ 14. ఓకే, షెడ్యూల్డ్ ట్రైబ్ పర్సన్ ని ఓసీలో ఉన్న, ఓకే, అప్వర్డ్ క్లాస్ లో ఉన్న పర్సన్ ని ఒకేలా ట్రీట్ చేస్తుందమ్మా కాన్స్టిట్యూషన్? ట్రీట్ చేయదు, బికాస్ హీ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్. దీనికి ఇటువంటి ఇంపెడిమెంట్స్ అనేవి ఏమీ లేవు. మళ్ళీ ఓసీలో అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేస్తాం, ఎస్టీలో అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేస్తాం, అంతే తప్ప ఎస్టీని ఓసీని ఈక్వల్ గా ట్రీట్ చేయకూడదు. ఓకే, బట్ ఇక్కడ ఈ ఫిగర్ అనేది ఇద్దరిని ఒకేలా ట్రీట్ చేయండి అని చెప్పేస్తుంది. ఇక్కడ ఓబీసీ రిజర్వేషన్ ఇవ్వటానికి 8 lakh ఇన్కమ్ చూపిస్తుంది, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కూడా 8 lakh ఇన్కమ్ చూపిస్తుంది. ఓకే, సో ఇద్దరికి రిజర్వేషన్స్ ఇచ్చేస్తున్నారు. మరి తిను ఎప్పుడూ ఓకే హిస్టారిక్ రాంగ్స్ అయిన ఈ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్నెస్ ని ఎలిమినేట్ చేయడానికే కదా ఈ రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేశారు. మరి దీనికి సంబంధించి మీరు ఎటువంటి ప్రొవిజన్స్ తీసుకొస్తున్నారు? ఇప్పుడు ఈక్వల్ చేసేస్తున్నారు. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ వైలేటింగ్ ఆర్టికల్ 14 అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకేమా? అండ్ థర్డ్ వన్, ఇన్కన్సిస్టెన్సీ. ఓకే, ఇన్కమ్ బేసిస్ లో రిజర్వేషన్ ప్రొవైడ్ చేయడం అనేది ఇప్పుడు అది ఇన్కన్సిస్టెంట్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ చూద్దాం, ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ మా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ కి ఈ ఇయర్ ఇన్కమ్ 5 lakhs వచ్చింది. ఓకే, 5 lakhs వచ్చింది. ఓకే, సో దీని ఏంటి అప్లై చేస్తారు? అప్లికేషన్ అప్లై చేసి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈ కేటగిరీ కింద తను రిజర్వేషన్ అప్లైన్ చేస్తారు. ఇది 2021 లో వస్తే 2022 కి తను ఎలిజిబుల్ అవుతారు. ఓకే, బానే ఉంది. తను 2022 లో తనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మర్ తీసుకుందాం. ఓకే, ఫార్మర్ తీసుకొని అన్ని ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు తనకి 5 lakh ఇన్కమ్ మాత్రమే వచ్చింది. సో ఆ టైంలో ఏంటంటే మాన్సూన్ సీజన్ బాగాలేదు. సో దానివల్ల ఏంటంటే తనకి క్రాప్ ఫెయిల్యూర్స్ అనేవి జరిగాయి. సో దానివల్ల 5 lakh ఇన్కమ్ వచ్చింది, బానే ఉంది. 2022కి వచ్చాం. తన ఏంటి 2021 లో వచ్చిన ఇన్కమ్ సర్టిఫికేట్ ని బేస్ చేసుకొని 2022 లో తన రిజర్వేషన్ పొందాడు అనుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2022కి వద్దాం. సో తనకి క్రాప్స్ అనేవి చాలా బాగా పండాయి. ఓకే, ఇన్కమ్ సోర్సెస్ పెరిగాయి. సో తనకి ఏంటంటే 10 lakh ఇన్కమ్ వచ్చింది. ఇప్పుడు దీనికి రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరగదు. మళ్ళీ 2023 ఇది ఎక్కడ అప్లై చేస్తే 2023 లో దీనికి రిజర్వేషన్ ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ 2023 లో తనకి ఇన్కమ్ అనేది ఫ్లక్చువేట్ అయిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ తనకి హెల్త్ ఇష్యూస్ వచ్చి, లేకపోతే సంథింగ్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ సంథింగ్ ఏదో అయ్యి 2 lakh వరకు పడిపోయింది. ఓకే, సో అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అప్లై చేసుకుంటే రిజర్వేషన్ అనేది తనకు వస్తుంది. అంటే ఇన్కమ్ చాలా ఫ్లక్చువేట్ అవుతుంది. ఈ రోజు వచ్చింది రేపు ఉంటుందా అన్న కన్సిస్టెన్సీ మనకి లేదు. ఓకే, ఇన్కమ్ అనేది ఎప్పుడు కన్సిస్టెంట్ గా ఉండదమ్మా, పెరగొచ్చు తగ్గొచ్చు డ్యూ టు వేరియస్ రీజన్స్. అలా కన్సిస్టెంట్ గా లేని ఒక క్రైటీరియాని తీసుకొని మీరు ఈ రిజర్వేషన్స్ ఫినామినాని ఎలా అప్లై చేస్తున్నారు అనేది క్వశ్చన్. ఓకే, ఇన్కమ్ అనేది కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయదు, సో చాలా ఈజీగా ఫ్లక్చువేట్ అవుతుంది. అలా ఫ్లక్చువేట్ అయ్యే ఒక క్రైటీరియాని తీసుకొని రిజర్వేషన్ ఫినామినా మీరు ఎలా అప్లై చేస్తున్నారు అని చెప్పేసి క్రిటిక్స్ క్వశ్చన్ చేయడం జరిగింది. ఓకే, దట్ ఈస్ థర్డ్ వన్. ఫోర్త్ వన్ చాలా చాలా ఇంపార్టెంట్, ట్యాక్స్. మీకు తెలుసు కదా ఆల్రెడీ, పర్ యానం 5 lakh గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ 5 lakh వస్తే తనకి 2.5 to 5 lakh స్లాబ్ వరకు తనకి సమ్ X% ట్యాక్స్ ఇంపోజ్ చేస్తారు. 5 lakhs నుంచి 7 or 8 lakhs ఏంటంటే సమ్ Y% అంటే ఇక్కడ X% ప్లస్ Y% స్లాబ్ అనేది ట్యాక్స్ ఇంపోజ్ చేస్తారు. ఓకే, లైక్ మళ్ళీ ఈ 10 lakhs నుంచి తనకి X% ప్లస్ Y% ప్లస్ Z% అని ట్యాక్స్. 30 lakhs వస్తే 50 lakhs 30% ఫిక్స్డ్ గా చేస్తారు. ఈ స్లాబ్స్ అనేది ఆల్రెడీ ఐడియా ఉంది అనుకుంటున్నాను మీకు. ఓకే, సో ఎవరైనా జాబ్ హోల్డర్స్ ఉంటే స్లాబ్స్ ఐడియా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మీరు ట్యాక్స్ కలెక్ట్ చేసి వస్తున్నారు. అంటే ఒక పర్సన్ కి 5 లక్షల సంవత్సరానికి 5 లక్షల కన్నా లోపు
ఓకే, ఎక్కడి నుంచి నాట్ 5 lakhs, మోర్ దాన్ 5 lakhs, మోర్ దాన్ 5 lakhs ఇది కదమ్మా, మోర్ దాన్ 5 lakhs వస్తే హీఈస్ ఎలిజిబుల్ ఫర్ ట్యాక్స్ పేయింగ్. యాక్చువల్లీ ఇక్కడ రాంగ్ రాశాను. ఓకే, 5 lakhs కన్నా అబోవ్ వస్తే ట్యాక్స్ పే చేస్తారు. స్లాబ్ ఏంటంటే ఇది 2.5 to 5 lakhs కి ఇంత పర్సెంటేజ్ స్లాబ్ అని చెప్పేసి ఇస్తారు. ఓకే, టాక్సేషన్ చదివితే ఒక ఐడియా అనేది ఉంటుంది, జాబ్స్ చేసిన వాళ్ళకి కూడా ఆల్రెడీ ఒక ఐడియా అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, బట్ ఇక్కడ పాయింట్ ఇది కాదు. ఓకే, సో డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. జనరల్ గా మనకి మీకు సింపుల్ గా చెప్పాలి అంటే 5 lakh యాన్యువల్ గా సంవత్సరానికి 5 లక్షల కన్నా ఎక్కువ ఇన్కమ్ వస్తే జనరల్ గా మన ఇండియాలో ట్యాక్స్ అనేది పే చేస్తారు, గవర్నమెంట్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది. అంటే 8 లక్షల లోపు అంటే 8 lakh లోపే కదమ్మా 5 lakh అంటే, 8 lakh లోపు ఇన్కమ్ వచ్చింది అంటే 5 lakh వస్తే, అబోవ్ 5 lakh వస్తే గవర్నమెంట్ ట్యాక్స్ కలెక్ట్ చేసేస్తుంది. ట్యాక్స్ కలెక్ట్ చేసేస్తుంది అంటే గవర్నమెంట్ ఈస్ కన్సిడరింగ్ హిమ్ యాజ్ ఎ రిచ్ పర్సన్. ఇక్కడ రిచ్ పర్సన్ కింద కదా కన్సిడర్ చేస్తుంది. మోర్ దాన్ 5 lakhs వస్తుందంటే రిచ్ పర్సన్ అని చెప్పేసి ట్యాక్స్ కలెక్ట్ చేసేస్తుంది. ట్యాక్స్ కలెక్షన్ కి నువ్వు 5 లక్షల కన్నా ఎక్కువ వస్తే తను రిచ్ పర్సన్ అని కన్సిడర్ చేసి నువ్వు ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నావు. కానీ రిజర్వేషన్ ఇవ్వడానికి బిలో 8 lakh అంటే ఒక 6 lakh పర్సన్, 6 lakh తనకి యాన్యువల్ గా ఇన్కమ్ అనేది వస్తే గవర్నమెంట్ ఏం చెప్తుంది, 2 versions చెప్తుంది. నువ్వు ట్యాక్స్ కట్టు బికాస్ యు ఆర్ ఏ రిచ్ పర్సన్, నీకు మేము 10% రిజర్వేషన్ ఇస్తాం బికాస్ యు ఆర్ ఏ ఎకనామికలీ వీకర్ సెక్షన్ పీపుల్ అని చెప్పేసి చెప్తున్నట్టే కదా, ఇక్కడ కాంట్రడిక్ట్ అవుతుంది కదమ్మా. కాంట్రడిక్ట్ అవుతుంది కదా. 6 lakh పీపుల్ కి అంటే యాన్యువల్ గా తనకి 6 lakh అనేది వస్తే అమౌంట్ ఇన్కమ్ అనేది తనకి ట్యాక్స్ కట్టించుకుంటుంది. అండ్ ఇంకొక వర్షన్ ఏం చెప్తుంది, 10% రిజర్వేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాం మీకు, వై బికాస్ యు ఆర్ ఎకనామికలీ వీకర్ అని చెప్పేసి చెప్తుంది. సో ఈ విధంగా 2 కాంట్రడిక్ట్స్ అనేవి వస్తున్నాయి. సో ఈ ట్యాక్స్ పేమెంట్ అనేది ఇది ఒక పెద్ద ఇంపెడిమెంట్ గా ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, 5th one, పర్చేసింగ్ పవర్. ఫర్ ఎగ్జాంపుల్ ముంబై తీసుకుందాం. ఓకే, ఒక చిన్న లైక్ ఒక చిన్న విలేజ్ తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ ఉన్న సూపర్ మార్కెట్ లో రేట్ కి, ఓకే, లైక్ మనం ఏ డిమార్ట్ వాల్మార్ట్ ఏదైనా తీసుకుంటే, ఓకే, లేకపోతే అమెజాన్ నుంచి తెప్పించుకున్నాం, ఇక్కడ ఉన్న చిన్న స్టోర్ కి సేమ్ రేట్స్ అనేవి మెయింటైన్ చేస్తారమ్మా? లేదు. ఇక్కడ ప్రైసెస్ అనేవి చాలా హెవీగా ఉంటుంది, ఇక్కడ ప్రైసెస్ అనేవి చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ ఉన్నాడు, ఏ అనే పర్సన్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 lakh ఇన్కమ్ వస్తుంది. ఈ 5 lakh ఇన్కమ్ ముంబైలో తన యొక్క లివింగ్ స్టాండర్డ్స్ కి, ఒక విలేజ్ లో లివింగ్ స్టాండర్డ్స్ కి డిఫరెన్స్ ఉంటుందా లేదా? ఆ 5 lakh అనేది విలేజ్ పర్స్పెక్టివ్ చూస్తే చాలా ఎక్కువ, ఎందుకంటే తనకి చాలా తక్కువ ఖర్చులు ఉంటాయి కాబట్టి. బట్ ముంబై పర్స్పెక్టివ్ లో చూస్తే సరిపోదు, తన రెంటే ఆల్మోస్ట్ చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అంటే తనకు వచ్చిన ఇన్కమ్ తను ఉండే ప్లేస్ బట్టి కదా మారుతూ ఉంటుంది. విలేజ్ లో 5 lakh ఇన్కమ్ అనేది చాలా ఎక్కువ. ఓకే, సో తన ఖర్చులన్నీ పోగా తను చాలా సేవ్ చేసుకోగలడు కూడా. బట్ ముంబై లాంటి సిటీస్ లో చాలా ఎక్కువగా అసలు వచ్చిన ఇన్కమ్ సరిపోకపోవచ్చు తన మెయింటెనెన్స్ కి. సో ప్లేస్ బట్టి నీ వచ్చే ఇన్కమ్ అనేది వ్యాలిడ్ అవుతుంది, అది మిగులుతుందా లేకపోతే సరిపోతుందా లేదని చెప్పేసి. ఆ డేటా బేస్ చేసుకొని మీరు ఏమైనా ఇక్కడ 8 lakh ఫిగర్ ని మీరు ఫిక్స్ చేశారా? ఓకే, అసలు పర్చేసింగ్ పవర్ ని మీరు కన్సిడర్ చేసి ఏమైనా డేటా అనాలిసిస్ జరిపారా? ఏమైనా సర్వేస్ కండక్ట్ చేశారా అంటే లేదు, సర్వేస్ కండక్ట్ చేయలేదు. ఎందుకంటే రూరల్ ఏరియాలో ఉన్న లివింగ్ స్టాండర్డ్స్ వేరు, అర్బన్ ఏరియాస్ లో ఉన్న లివింగ్ స్టాండర్డ్స్ వేరు. ఓకే, నెక్స్ట్ 6th పాయింట్, జీడిపి అక్రాస్ స్టేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ అస్సలు డెవలప్ అవ్వలేని స్టేట్ ఉందమ్మా, ఎక్స్ అనుకుందాం. బాగా డెవలప్ అయిన ఇది డెవలప్ అవ్వలేదు, అండర్ డెవలప్డ్. బాగా డెవలప్ అయ్యి ఉంది. ఓకే, డెవలప్ అయిందంటే ఆల్మోస్ట్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉంది అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుంది. సో వీళ్ళకి ఎక్కువగా ఇన్కమ్ సోర్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి అండర్ డెవలప్డ్ ఇండస్ట్రీస్ ఉండవు, ఎంప్లాయ్మెంట్ ఉండదు, ఇన్కమ్ అనేది ఉండదు. వీడికి ఉంటుంది, వీడికి ఇన్కమ్ అనేది ఎక్కువగానే ఉంటుంది కదమ్మా. సో ఇన్కమ్ సోర్సెస్ ఎక్కువగా ఉంది. ఇన్కమ్ సోర్సెస్ ఎక్కువగా ఉన్నప్పటికీ వాడు ఇంటెన్షనల్ గా వర్క్ చేయకుండా, ఓకే, వాడు ఇంటెన్షనల్ గా వర్క్ చేయకపోవచ్చు, కానీ ఇక్కడ సోర్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంది, యూటిలైజ్ చేసుకోవట్లేదు. ఓకే, సో ఇక్కడ సోర్సెస్ ఉన్న పర్సన్ కి సోర్సెస్ లేని పర్సన్ ని నువ్వు ఒకేలా ట్రీట్ చేస్తున్నావా?
అసలు మీరు అన్ని స్టేట్స్‌ని ఈక్వల్‌గా అన్ని స్టేట్స్‌కి కూడా అందరి స్టేట్స్ పర్సన్స్‌కి కూడా 8,00,000 అని చెప్పేసి మనం ఫిక్స్ చేసేసాం. అన్ని స్టేట్స్ ఈక్వల్‌గా లేవు కదా! కొన్ని స్టేట్స్ బానే డెవలప్ అవుతున్నాయి. కొన్ని స్టేట్స్ బాగా డెవలప్ అవ్వట్లేదు. సిటీస్‌లో మెయింటెనెన్స్ వేరు, విలేజెస్‌లో మెయింటెనెన్సెస్ వేరు. సో, ఈ ఇన్‌కమ్ బేసిస్ తీసుకున్నప్పుడు ఇవన్నీ ఫ్యాక్టర్స్ మీరు కన్సిడర్ చేయాలి కదా! ఓకే. సో, అవేమీ కన్సిడర్ చేయకుండా డేటా ఏమీ లేకుండా కరెక్ట్‌గానే ఫిక్స్ చేసామని గవర్నమెంట్ ఎలా చెప్పేస్తుంది అంటున్నారు. వాలిడ్ పాయింట్స్ కదమ్మా! చాలా చాలా ఇంపార్టెంట్ కదా! ఓకే. సో, అక్రాస్ స్టేట్స్ సో, ఈక్వల్‌గా మీరు ఎలా చేస్తారు? ఒక స్టేట్‌లోని డెవలప్‌మెంట్ ఉండకపోవచ్చు. ఒక స్టేట్‌లో బాగా డెవలప్‌మెంట్ అయ్యుండొచ్చు. ఓకే. రిసోర్సెస్ లేని పర్సన్‌కి, రిసోర్సెస్ ఉన్న పర్సన్‌ని నువ్వు ఎలా ట్రీట్ చేస్తున్నావు ఈక్వల్‌గా? దట్ ఈస్ ద మేజర్ క్వెషన్ కదా! నెక్స్ట్ ఎలిజిబుల్ పాపులేషన్ డేటా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఓబీసీ రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేసినప్పుడు 1990స్‌లో ఓకే. మండల్ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు ఆ టైంలో ఏం జరిగిందమ్మా? ఇంతమంది క్యాస్ట్ అనేవాళ్ళు ఉన్నారు. సో, వీళ్ళందరికీ మనం రిజర్వేషన్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. దే కాన్స్టిట్యూట్ మోర్ థాన్ 50% ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి వాళ్ళు ఫిగర్ అనేది ఇచ్చి వాళ్ళు 27% రిజర్వేషన్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఒక స్టాటిస్టిక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు మీరు 10% రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు. ఎంతమందికి వీళ్ళు బెనిఫిట్స్ అనేది ఉంటున్నారు? అసలు ఎంతమంది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పీపుల్ ఉన్నారు? ఆ స్టాటిస్టిక్స్ ఏవి? ఆ డేటా ఏది? అసలు ఎంతమంది ఉన్నారు? డేటా ఏది? స్టాటిస్టిక్స్ ఏవి? ఓకే. ఇప్పుడు ఇది ప్రొవైడ్ చేయడం వల్ల ఎంతమందికి బెనిఫిట్స్ ఒస్తాయి? ఈ ఏ డేటా కూడా మీరు సుప్రీం కోర్ట్‌కి రిప్రజెంట్ చేయట్లేదు. ఓన్లీ 8,00,000 ఫిక్స్ బావుంది కరెక్ట్‌గా ఫిక్స్ చేశారని రిపోర్ట్ ఇచ్చేసారు. ఈ డేటా అంతా మీరు ఏమి కూడా ఫిక్స్ చేయకుండా ఎలా ఇచ్చేస్తున్నారని చెప్పేసి క్రిటిక్స్ క్వెషన్ చేయడం జరిగింది. ఎంత వాలిడ్ పాయింట్స్ చూడండమ్మా. 2011-12లో మనకి ఎన్ఎస్ఎస్ఓ ఓకే. నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ వాళ్ళేంటంటే జనరల్‌గా సర్వేస్ కండక్ట్ చేస్తారు కదా! సో, వీళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటే కనీసం వీళ్ళు కండక్ట్ చేసిన సర్వేస్ బేసిస్ తీసుకొని కూడా మీరు ఎటువంటి వర్క్ అనేది చెయ్యలేదు. డేటా అనేది డ్రా చేయలేదు. ఓకే. సో, వీళ్ళ సర్వే ప్రకారంగా ఏం తెలిసిందంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది గ్రాడ్యుయల్‌గా పెరిగిపోతుందంట ఇండియాలో. ఓకే. 2011-12 సర్వే పరంగా వాళ్ళు చెప్తున్నారమ్మా. అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది గ్రాడ్యుయల్‌గా పెరిగిపోతుంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు కోవిడ్-19 ఇంపాక్ట్ వల్ల ఇంకా ఎక్కువగా అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది పెరిగిపోవడం జరిగింది. ఓకే. అసలు ఈ రిజర్వేషన్ దేనికోసం? ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో రిజర్వేషన్స్‌కి అండ్ జాబ్స్‌లో రిజర్వేషన్స్‌కి. వీళ్ళేమంటున్నారంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెరిగిపోతుంది. జాబ్సే లేవు. ఇంక రిజర్వేషన్స్ ఏం చేసుకోవాలి అని అడుగుతున్నారు. జాబ్సే ఉండట్లేదు. అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెరిగిపోతుంది. జాబ్సే లేవు. ఇంకా జాబ్స్ లేని వాటికి రిజర్వేషన్స్ ఇచ్చి గవర్నమెంట్ ఏం సాధిస్తుందని చెప్పేసి కూడా వీళ్ళు క్రిటిక్స్ కౌంటర్ చేయడం జరిగింది. ఓకేమా? సీ హియర్. హౌ మచ్ పాపులేషన్ విల్ బెనిఫిట్ చెప్పాను కదమ్మా! ఆ స్టాటిక్స్. సో, ఈ రిజర్వేషన్ ప్రొవైడ్ చేయడం వల్ల ఎంతమంది బెనిఫిట్ పొందుతున్నారని డేటా కూడా వీళ్ళు రిప్రజెంట్ చేయడం జరగలేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది నేను రీసెంట్‌గా అబ్జర్వ్ చేసిందమ్మా. ఓకే. నేను 2021 కట్ ఆఫ్ ఎంతొచ్చిందని చెప్పేసి నేను అనలైజ్ చేశానమ్మా. సో, అనలైజ్ చేయడానికని చెప్పేసి నేను ఆ కట్ ఆఫ్‌ది చూసుకుంటే యాక్చువల్‌గా నేను స్క్రీన్ షాట్ తీశాను. బట్ ఎక్కడో మిస్ అయినట్టుంది. మీకు చూపిద్దామని ట్రై చేశాను బట్ లేదు. మీరు అబ్జర్వ్ చేయండి కావాలి అంటే 2021 కట్ ఆఫ్ యూపీఎస్సీది. మనకి ఓబీసీ కట్ ఆఫ్ మీద ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కట్ ఆఫ్ అనేది ఎక్కువగా ఉంది. ఓబీసీ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ వాడికి కట్ ఆఫ్ 50 అయితే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కట్ ఆఫ్ 47 ఉంది. నేను హైపోథెటికల్ వాల్యూస్ తీసుకున్నాను. అంటే ఎవరికి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? యాక్చువల్‌గా దీస్ ఆర్ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్. వీళ్ళకి కట్ ఆఫ్ అనేది యాక్చువల్‌గా తక్కువగా ఉండాలి. ఓకే. సో, వీళ్ళకి కొంచెం ఎక్కువగా ఉండాలి. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఆన్ గ్రౌండ్ ప్రాక్టికల్‌గా చూస్తే వీళ్ళని డిస్క్రిమినేట్ చేస్తున్నట్టే కదమ్మా! యాక్చువల్‌గా ఏంటి? వీళ్ళు సోషల్లీ బ్యాక్వర్డ్, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్. వీళ్ళు ఓన్లీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్. ఓన్లీ ఎకనామికల్ బ్యాక్వర్డ్ వాళ్ళకి కట్ ఆఫ్ చాలా తక్కువ పెట్టి సోషల్లీ బ్యాక్వర్డ్, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అయిన ఓబీసీ కేటగరీ వాళ్ళకి కట్ ఆఫ్ ఎక్కువ పెట్టారు. ఓకే. సో, ఇక్కడ ఈక్వల్‌గా ఎలా ట్రీట్ చేస్తున్నట్టు మచ్ మోర్ లోవర్ థాన్ ఆఫ్ ఓబీసీ. ఓబీసీ కన్నా కట్ ఆఫ్స్ అనేవి చాలా తగ్గించారు. ఎక్కడో కాదు మీరు యూపీఎస్సీ 2021 కట్ ఆఫ్స్ మీరు అనాలిసిస్ చేసి చూడండి. ఈజీగా ఒకసారి ప్రింట్ తీసుకొని పీడీఎఫ్ మీకు క్లియర్‌గా ఈ పాయింట్ అర్థమైపోతుంది. మనకి ఓబీసీ కట్ ఆఫ్స్ మీద ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కట్ ఆఫ్సే చాలా తక్కువగా ఉన్నాయి. ఓకే. అది నేను క్లియర్‌గా అబ్జర్వ్ చేశాను కూడా. ఓకే. సో, ఇన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ చెయ్యకుండా, మేము కరెక్ట్ గానే నంబర్ ఇచ్చేసాము. అది రీజనబుల్ గానే ఉంది. అది రీజనబుల్ థ్రెషోల్డ్ అని చెప్పేసి కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. గవర్నమెంట్ అపాయింట్ చేసిన కమిటీ అంటే గవర్నమెంట్ వైపే మాట్లాడుతుంది కదమ్మా! కానీ ఇన్ని క్వెషన్స్ ఉన్నప్పుడు ఎవరు ఆన్సర్ చేస్తారు?
మీ దగ్గర ఎటువంటి అసలు ఫస్ట్ ఆ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్సే అసలు కాన్స్టిట్యూషనల్ వ్యాలిడా కాదని కేసు ఉంది. అదే ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం. అది కాకుండా ఓబీసీ వాళ్ళకి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సేమ్ ప్లాట్‌ఫార్మ్ మీద పెట్టేస్తున్నారు దీనివల్ల. ఓకే. పోనీ అది పక్కన పెడితే అసలు మీరు తీసుకున్న క్రైటీరియా ఇన్‌కమ్. అది ఇన్‌కన్సిస్టెంట్‌గా ఉంటుంది. ఒకసారి పెరుగుతుంది, ఒకసారి తగ్గుతుంది. దాన్ని బేస్ చేసుకొని అంత వాలటైల్‌గా ఉన్న క్రైటీరియాని బేస్ చేసుకొని రిజర్వేషన్స్ ఇవ్వడం ఏంటి? నెక్స్ట్ 8 లక్షల లోపు ఉండి అంటే 5 లక్షల కన్నా ఎక్కువగా ఉన్న పర్సన్ టాక్స్ కట్టడానికి ఎలిజిబుల్ అవుతున్నాడు. టాక్స్ కడుతున్నాడు అంటే రిచ్ పర్సన్. కానీ అట్ ద సేమ్ టైమ్ తనకి 10% రిజర్వేషన్ ఇస్తాం. ఎందుకంటే తను ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పీపుల్ అని చెప్పేసి చెప్తుంది గవర్నమెంట్. 2 ఏంటంటే కాంట్రాడిక్ట్ పాయింట్స్ అనేది ఇక్కడ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఇది మేజర్ పాయింట్. పర్చేసింగ్ పవర్. సో ఇది మేజర్ ఇంపార్టెంట్. సో మనకి 8 లక్షలు ఫర్ ఎగ్జాంపుల్ సిటీస్‌లో 10 లక్షలున్నా ఈజీగా అయిపోతుంది. ఓకే. రూరల్ ఏరియాస్‌లో 2 లక్షలు వచ్చినా ఈజీగా సరిపోతుంది. సో రెండిటికి ఒకే బేసిస్ ఫిగర్ అనేది ఎలా ఇచ్చేస్తారు? అక్రాస్ స్టేట్స్ డెవలప్డ్ స్టేట్‌కి, అండర్ డెవలప్డ్ స్టేట్‌కి కూడా ఒకే ఫిగర్ అనేది ఎలా మెన్షన్ చేస్తారు? ఎందుకంటే రిసోర్సెస్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది కదా! ఇన్‌కమ్ ఆపర్చునిటీస్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది కదా! ఎంతమంది ఈ ఎలిజిబుల్ అవుతున్నారు అని చెప్పేసి ఎటువంటి డేటా లేదు. స్టాటిస్టిక్స్ లేదు. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఎంతమంది పాపులేషన్ బెనిఫిట్ అవుతున్నారని స్టాటిస్టిక్స్ లేదు. కట్ ఆఫ్స్ కూడా ఆన్ గ్రౌండ్ చూస్తే ఓబీసీ వాళ్ళకన్నా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి కట్ ఆఫ్స్ తక్కువగా పెట్టారు. ఏ బేసిస్ మీద కట్ ఆఫ్స్ తక్కువగా పెట్టారు? ఇవి ఏది ఆన్సర్ చేయకుండా సింపుల్‌గా చెప్పేయడం జరిగింది. సో, ప్రెజెంట్ ఇక్కడ కోర్ట్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా రిగార్డింగ్ దిస్ ఇష్యూ. సో, ప్రెజెంట్ కోర్ట్ ఏంటంటే కంప్లీట్‌గా ఈ క్రైటీరియా మీద క్లారిటీ తీసుకోవాల్సిన నెసెసిటీ అయితే చాలా అంటే చాలా ఉంది. ఇది పాలిటీలో, మెయిన్స్‌లో ఇప్పుడు నేను చెప్పిన ఇంపెడిమెంట్స్ ఉన్నాయి చూసారా? క్రిటిక్స్ క్వెషన్ చేసింది. దీస్ ఆర్ ద వెరీ, వెరీ, వెరీ వాలిడ్ పాయింట్స్. ఒకసారి మెన్షన్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే. సో, వి హావ్ టు సీ కోర్ట్ దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటుంది. సో, ఫ్యూచర్‌లో దీని అడ్వాన్స్‌మెంట్స్ ఏంటి, డెవలప్‌మెంట్స్ ఏంటి అనేది చెక్ చేసి చూద్దాం. సో, దట్స్ ఆల్ అబౌట్ సుప్రీం కోర్ట్ హియర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కోటా కేస్ టుడే. సో, రేపు ఏంటొస్తుందో చూద్దాం. నెక్స్ట్ ఇండియా స్పెంట్ రికార్డ్ $55.7 బిలియన్ ఆన్ గోల్డ్ ఇంపోర్ట్స్. ఇంపోర్ట్స్ పెరుగుతున్నాయి అంటే మనకి ప్రాబ్లమ్ వస్తుందా? లేకపోతే ఇది పాజిటివ్ ఇంపాక్టా? నెగెటివ్ ఇంపాక్ట్ అమ్మా? ఆటోమేటిక్‌గా నెగెటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే. సో, ఎందుకు నెగెటివ్ ఇంపాక్ట్ ఉంటుందో ఎకానమీలో ట్రేడ్, ఫారెన్ ట్రేడ్ ఆర్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమవుతుంది. అది కంప్లీట్ చేసిన వాళ్ళకి నేను చెప్పిన పాయింట్స్ అనేవి అర్థమవుతాయి. ఒకవేళ అది తెలియలేని వాళ్ళకి ఏంటంటే జస్ట్ మీకు అర్థం కావడానికి సింపుల్‌గా చెప్పడానికి ట్రై చేస్తాను. సీ హియర్ 2020లో మనకి గోల్డ్ అనేది ఆల్మోస్ట్ $22 బిలియన్ వర్త్ ఉన్న గోల్డ్ ని మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరిగిందంట 2020లో. 2021కి వచ్చేసరికి $55.7 బిలియన్ వర్త్ ఉన్న గోల్డ్ ని ఇంపోర్ట్ చేసుకున్నాం. అంటే ఆల్మోస్ట్ డబుల్ అయింది. డబుల్ వర్త్ ని గోల్డ్ ని మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరిగిందంటే ఇంపోర్ట్స్ అనేవి పెరిగాయి. అంటే ఇంపోర్ట్ పెరిగిందంటే మన దగ్గర గోల్డ్ వస్తుంది. ఇండియాకి గోల్డ్ వస్తుంది. ఎక్స్ దగ్గర నుంచి ఇండియా దగ్గర నుంచి అమౌంట్ అనేది ఎక్స్‌కి వెళ్ళిపోతుంది. అంటే మన దగ్గర నుంచి మనీ అనేది బయటికి వెళ్ళిపోతుంది. మన దగ్గర నుంచి మనీ వెళ్ళిపోతుంది ఏంటి? నెగెటివ్ ఇంపాక్ట్. నెగెటివ్ ఇంపాక్ట్ ఉంటుంది కదమ్మా! ఓకే. సో, ఈ కోవిడ్-19 వల్ల ఎందుకు ఇంత హెవీగా గోల్డ్ ఇంపోర్ట్స్ అనేవి పెరిగాయంట? సో, డిమాండ్ అనేది కోవిడ్-19 వల్ల మనకి డిమాండ్ తగ్గిపోయింది. సో, డిమాండ్ తగ్గిపోయిందంటే ఆటోమేటిక్‌గా ప్రైస్ అనేది పడిపోతుంది. ఓకే. సో, ఎవరి చేతిలో డబ్బులు లేవు, ఆపర్చునిటీస్ కోల్పోయారు, లాక్‌డౌన్స్. సో, దానివల్ల కంప్లీట్‌గా డిమాండ్ పడిపోయింది. డిమాండ్ పడిపోయింది కాబట్టి ప్రైసెస్ అనేది పడిపోవడం జరిగింది. సో, ఈ ప్రైసెస్ పడిపోయాయి. ఈ టైంలోనే 2021లో ఆ టైంలో అంటే కోవిడ్-19 టైంలో ఏవైతే వెడ్డింగ్స్ ఉన్నాయో పోస్ట్‌పోన్ చేసినవన్నీ ఒకేసారి ఏంటంటే కామెన్సెస్ అయిపోయాయి. అన్ని వెడ్డింగ్స్ ఏంటంటే ఇమ్మీడియేట్‌గా సెకండ్ వేవ్ అయిపోయినంటే ఫస్ట్ వేవ్ మధ్యలో సగం అయ్యేసి ఇంకా సెకండ్ వేవ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇమ్మీడియేట్‌గా మిగిలిపోయి ఉన్న వెడ్డింగ్స్ అన్నీ కూడా చేసేయడం జరిగింది. సో, ఒకేసారి వెడ్డింగ్ సీజన్ అనేది వచ్చేసేసరికి ఆల్రెడీ ఆ టైంలో ప్రైసెస్ కూడా పడిపోయి ఉన్నాయి కాబట్టి సో, అదొక పాజిటివ్ ఇంపాక్ట్‌గా కస్టమర్స్‌కి కనిపించి హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ గోల్డ్‌ని వీళ్ళు పర్చేజ్ చేయడం జరిగింది. సో, అమౌంట్ ఆఫ్ పర్చేజ్ అనేది పెరిగింది కాబట్టి ఇంపోర్ట్స్ కూడా ఆటోమేటిక్‌గా పెరగడం జరిగింది. సో, అండ్ ఇండియా ద సెకండ్ బిగ్గెస్ట్ గోల్డ్ ఇంపోర్టర్ అంట. వెరీ, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అయితే
ఇప్పుడు మనం పర్చేస్ చేసాం కదమ్మా ఇంపోర్ట్స్ ఎంత $55.7 బిలియన్. ఇది ఈ డికేడ్ లో అంటే 2011 to 2021 వచ్చిన డికేడ్ లో హైయెస్ట్ ఇంపోర్ట్ వర్త్ అంట. హైయెస్ట్ ఇంపోర్ట్. ఓకే, 2011 లో హైయెస్ట్ ఉండేదంట $53.9 బిలియన్. దాన్ని క్రాస్ చేసి మరి $55.7 బిలియన్ వర్త్ ఉన్న గోల్డ్ ని మనం ఇంపోర్ట్ చేయడం జరిగింది. అంటే లాస్ట్ 10 years లో హైయెస్ట్ ఇంపోర్ట్స్ అనేవి జరిగాయి ఇన్ ద ఇయర్ 2021. ఓకే, సో సి హియర్ ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఎందుకు చెప్పాను? ఇంపోర్ట్స్ పెరిగాయి. ఇంపోర్ట్స్ పెరుగుతున్నాయి అంటే ఏంటమ్మా? మనీ అనేది బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిపోతుంది అంటే ఏంటి? కరెంట్ అకౌంట్ డెఫిషిట్. మన కరెంట్ అకౌంట్ ఏంటి? మన దగ్గర నుంచి అమౌంట్ అనేది బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి కరెంట్ అకౌంట్ అనేది డెఫిషిట్ వస్తుంది. కరెంట్ అకౌంట్ డెఫిషిట్ అయితే ఏమవుతుంది? ఫారెక్స్ రిజర్వ్స్ పడిపోతాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం చేస్తాం? గోల్డ్ ఇంపోర్ట్ చేసుకున్నాం అంటే మనకి గోల్డ్ వచ్చింది. మనం రూపీస్ ఎవరికి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి రూపీస్ ఇస్తే ఏంటంటే ఏ బ్యాంక్, తన అసోసియేట్స్ అయినా ఏ బ్యాంక్ లో అయినా మనం రూపీస్ ఇస్తే తను డాలర్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ డాలర్స్ అనేది మనం ఆ పర్టికులర్ కంట్రీకి పే చేయడం జరుగుతుంది. అంటే మనం డాలర్స్ కొనుక్కొని డాలర్స్ ఆ పర్టికులర్ కంట్రీకి పే చేస్తున్నామంటే డాలర్స్ రిజర్వ్స్ అయిన ఫారెక్స్ రిజర్వ్స్ ఆర్బీఐ దగ్గర కానీ రిమైనింగ్ దాని అసోసియేట్స్ దగ్గర పడిపోయినట్టే కదమ్మా. సో డాలర్స్ రిజర్వ్స్, ఫారెక్స్ రిజర్వ్స్ పడిపోయినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్ గా నెగిటివ్ ఇంపాక్ట్ కదా. ఓకే, నెగిటివ్ ఇంపాక్ట్ అనేది డాలర్స్ పై మన దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ అనేది ఉంటుంది. మెయిన్ థింగ్ ఏంటంటే ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి మన దగ్గర ఉండదు. అండ్ సర్క్యులేషన్ లో ఏమవుతుంది? డాలర్స్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. ఓకే, సర్క్యులేషన్ లో డాలర్స్ వాల్యూ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. దానివల్ల ఏమవుతుంది? డిమాండ్ ఫర్ డాలర్. ఇప్పుడు ఏంటి, మనం ఎక్కువగా ఇంపోర్ట్స్ చేసుకున్నాం అంటే డాలర్ కి డిమాండ్ అనేది పెరిగిపోతుంది కదా. సో దానివల్ల ఏంటంటే ఫారెక్స్ రిజర్వ్స్ కూడా పడిపోయే ఛాన్సెస్ అనేవి, మన దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి ఏంటంటే ఆల్మోస్ట్ పడిపోతాయి. అంటే ఈ ఇంపోర్ట్స్ అనేది ఎక్కువ చేయడం వల్ల మన దగ్గర ఉన్న డాలర్స్ రిసోర్సెస్ అనేవి తగ్గే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో దీన్ని మనం కౌంటర్ చేయడానికి మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఏంటంటే చెక్ చేసుకోవాలి అని చెప్పేసి ఇండికేషన్. ఇట్స్ జస్ట్ అన్ ఇండికేషన్, నథింగ్ మోర్ దాన్ దట్. ఓకే, సో జస్ట్ ఈ కాన్సెప్ట్ ఒకసారి ఎకానమీ కంప్లీట్ చేసిన వాళ్ళకి రివైజ్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి టాపిక్ తీసుకోవడం జరిగింది. ఓకేమా, అండ్ దట్స్ ఆల్ అబౌట్ టుడే. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.